ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మా మేకను చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అనంత ఓహో రేపు మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్? ఎవరాళ్ళు? మన బ్యాటర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే, మన వాళ్ళకి డొనేషన్ ఇస్తానారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అన్నమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. నా మాటనే లాపడం మంచిదిలే. ఏం తినేది? తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. పంపించా. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేదోడకి. గేదోడకి డొనేషన్. ఓ పశు సంరక్షణ. రచన కాదు, బచ్చనకే. భక్షణ? బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. సైడ్కి వస్తావా? ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు, జరిగింది మర్చిపోయి ఈ 2 తోలుగా అది కాదండి, కూరలు తిందాం అనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తినేయండి. జనపడదే ఉండండి, కొంచెం బిగ్గరగా పిలిచా ఆహ్వానించు. రండి సార్ రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇంక సెలవు, బయలుదేరండి. మళ్ళీ రావడం ఎందుకే బాబు? ఏంటి బాబాయ్, మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎక్కడ తడైంది. పంపు అని పెద్ద పోజు కొట్టాం. ఎక్కడి నుంచి? సినిమా చూసేసింది. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే, నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ తమ్ముళ్ళు మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన రాజారాం. నువ్వైతే బాబాయ్ అనలేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి, గోపి మీ బ్రదర్సేనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద. ప్లీజ్ ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కోడో కుక్కో మరణిస్తే మన్నించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. ఐ మీన్ డైరెక్ట్ క్యాష్. ఏం మాట్లాడుతున్నావే రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్? అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. కానీ పక్కసారి ఎందుకు పబ్లిక్ చెప్పొచ్చు కదా. రండి ఇప్పుడు చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్. మన కలెక్టర్ గారు దానబెట్టండి. నమస్కారం అండి. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్, రియల్ హీరోస్. సార్ ఆఖరణ మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు, అది గ్రేట్ కాదు సార్. దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు చెప్పేస్తారు. జంప్స్. అదే సార్, అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. చాలు సార్. నమస్కారం. జై హింద్. హలో గజ్జల కనక మహాలక్ష్మీదేవి, నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టర్ అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు పోతే గది. నా తమ్ముళ్ళు జంప్స్. హలో, ఏంటే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డా? మనసేం బాగుండలేదే. రవి గోపీల గురించి ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత. పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి
రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని. అక్క నిజంగా మన ఆనందాన్నే కోరుకునేదైతే తొందరలోనే వాళ్ళని మనల్ని కలిపి దీవిస్తుంది. అటాక్. థ్యాంక్ యూ మిస్టర్. ఓ పెద్ద స్మగ్లర్ని పట్టించారు. స్మగ్లరా? అతను లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చిన్నారో కదండి? అది ఒకప్పుడు. ఇవాళ స్టేట్ లెవెల్లో ఒక పెద్ద స్మగ్లర్. ఎనీహౌ ఇలాంటి స్మగ్లర్ని పట్టించినందుకు ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్. అదిగో ఆ పైన కొంచెం పైకి. అరే పని చేయరా బాబు, దిక్కులు చూస్తానండి. ఓల్డ్ మ్యాన్, ఒక కేజ్ బీరు 4 రాయల్ స్టాగ్ విస్కీలు ఇవ్వయ్యా. ఈ రోజు గాంధీ జయంతి సార్, అమ్మకాలు లేవు. ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని మందు కొడతానే ఉన్నాడు. అదేది షడదే. అది కాదు సార్. మర్యాదగా ఇస్తే డబ్బులు ఇచ్చి ముందు కొడతాం, లేకపోతే నిన్ను కొట్టి ముందు కొడతాం. సార్ 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 నా మాట వినండి సార్. ఎత్తండి రా. సార్, ఈ రోజు తీసుకోండి సార్. ప్లీజ్ సార్. ఎత్తండి. వద్దు సార్. చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి సార్. ఏమిటండి? ప్లీజ్ సార్.